సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణం మహం భజై. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి పంపా విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరిదేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. పరమేశ్వరుడికి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పేరు ఉన్నది. శ్రీశైలంలో మల్లికార్జునుడు, కాశీలో విశ్వనాథుడు, కానీ హంపీలో విరూపాక్షుడు అని ఎందుకంటే పేరు, ఆ యొక్క పేరులోనే ఉన్నది ఆయన యొక్క అర్థం కూడా. పరమేశ్వరుడికి మనం త్రినేత్రుడు అంటున్నాం, ఆ త్రినేత్రం ఎక్కడ తీశాడంటే హంపీలో తీశాడు ఆయన. అందుకనే విరూపం అంటే విచిత్రం, అక్షి అంటే కన్ను, అందుకని ఆయనకి విరూపాక్షుడు అనే పేరు. ఇంకొక ప్రతీక ఏమిటంటే అక్కడ పరమేశ్వరుడికి మనకి ఎక్కడ చూసినా భస్మధారణ చేస్తుంటాం. ఇంకా కాశీలో ఉజ్జయినిలో అయితే ఆ చితాభస్మాన్ని తీసుకొని ధారణ చేస్తారు. కానీ హంపీలో ఆ యొక్క మూడవ కన్ను శాంతంగా ఉండాలని త్రికాల అభిషేకం, 3 పూటల అభిషేకము, 3 పూటల ఆ మూడవ కన్నుకి గంధం, చందనం, మంచి చందనం తీసి పెడుతుంటాం. అటువంటి క్షేత్రము హంపి. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు గిరిజా కళ్యాణము ఎక్కడైతే మీరు ఇక్కడ చూశారో ఈ గిరిజా కళ్యాణం జరిగినటువంటి హంపి క్షేత్రంలో. హంపి క్షేత్రము కర్ణాటక రాజ్యంలో హొస్పేట్ తాలూకాలో బళ్ళారి జిల్లాలో ఉంది. హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్లు, బళ్ళారి నుంచి 70 కిలోమీటర్లు, హొస్పేట్ నుంచి 12 కిలోమీటర్లు. అటువంటి క్షేత్రం హంపి. సత్యయుగంలో అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి విరూపాక్షుడు. ఇక రెండవది, ఈ యొక్క దీపోత్సవం ఏదైతే చేస్తున్నామో దానికి ఒక చిన్న శ్లోకం చెప్పారు, అందరికీ తెలిసినటువంటిది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. కానీ ఈనాడు మనం దీపాలను వెలిగించడం మానేశాము, దీపాలని ఆర్పడం ప్రారంభించాము. ఇది పాశ్చాత్య దేశాల వాళ్ళ పెద్ద కుతంత్రం, ఇది గుర్తుపెట్టుకోండి. దీపం ఆరిపోయిందంటే మన వంశమే ఆరిపోయినట్టు. బర్త్డే పేరుతో దీపాలు ఆరుపుతున్నారు. ఆ సంప్రదాయాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవం ఏదో జరిగిందో ఇక్కడి నుంచైనా మీరు ప్రారంభం చేయండి దీపాలని వెలిగించేది. ఎన్ని సంవత్సరాల చిన్నారులకి అన్ని నెయ్యి దీపాలు కానీ నూనె దీపాలు కానీ వెలిగించండి. అయ్యా చప్పట్లు కొట్టద్దండి, ఇది రాజకీయ సభ కాదు. ఇది దీపము యొక్క విశేషత మనకు అర్థం కాలేదు, కానీ అమెరికా రాష్ట్రపతి ఒబామాకు అర్థమైంది. ఆయన దీపావళి గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. లైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాడు. చాలామంది దగ్గర మెసేజ్లు కూడా వచ్చిండొచ్చు. బ్రహ్మాండంగా ఇట్స్ అ గ్రేట్ సైన్స్ అని చెప్పాడు ఆయన. అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుతుల్లోకి తీసుకెళ్తుందని చెప్పి ఆయన చెప్పాడు. అందుకని కనీసము ఇంతమంది ఇక్కడ చేరారో ఈ రోజు నుంచి ఇంకా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం మీ గృహం లోపల దీపాలను వెలిగించుకోండి. 2 దీపాలను వెలిగించండి, ఉదయము సాయంత్రము. దాని తర్వాత చూసుకోండి మీ యొక్క గృహము ఎంత అభివృద్ధి జరుగుతుందో. అట్లా దీపావళి యొక్క కోటి దీపోత్సవం కార్యక్రమం చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది బంధువుల భక్తులకు కార్యకర్తలకు అందరికి కూడా హంపి క్షేత్రాధిపతి పంపా విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు భువనేశ్వరిదేవి, అమ్మవారు పంపాదేవితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఉన్నతమైన మార్గాలకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ అందరికీ నా యొక్క వాణికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన
సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. నమః పార్వతీపతయే. హంపి విరూపాక్ష పీఠం పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది.